హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో మనకు పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు కదా, దానికి సంబంధించి అయితే క్లియర్ అప్డేట్ అయితే ఇస్తానండి. వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే ఈ వీడియో షేర్ చేయడం అయితే జరుగుతుందండి యూట్యూబ్. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా అయితే చేసుకుంటూ వస్తున్నారండి. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా షెల్టర్స్, అవన్నీ కూడా మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు ఎన్సీసీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి కార్మికుల కోసం అయితే ఇక్కడే ఈ యొక్క వర్క్ స్పేస్ లోనే మనకు ఈ యొక్క కార్మికులకి షెల్టర్స్ అయితే నిర్మించారండి. అక్కడైతే ఒక గోడౌన్ లాగా అయితే నిర్మించుకుంటున్నారు. ఇక్కడ షెల్టర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం కూడా 3 షెల్టర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం కూడా ఇదంతా చూసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇదంతా కూడా ఫౌండేషన్ జరిగిందండి ఇది ముందే, మనకు తెలియదు కదా. సో ఇదంతా కూడా జరిగి ఉంది చూడండి. ఇదంతా కూడా ఫౌండేషన్ జరిగి ప్రజెంట్ ఇవన్నీ కూడా పగుళ్ళు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడంతా కూడా మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి వర్క్ అనేది జరుగుతున్నాయి. ఇంత కూడా ఫౌండేషన్ మొత్తం కింద ఫ్లోర్ లాగా అయితే సిమెంట్ అయితే మొత్తం నీట్గా తీస్తున్నారండి. ఇప్పుడు మొత్తం కూడా జరిగి ఉన్నాయి ఫౌండేషన్ మొత్తం. ఇప్పుడు ఎంత పగలు కొట్టేస్తున్నారు, మొత్తం రాళ్ళని పగలు కొట్టేసి ఇప్పుడు ఇదంతా కూడా కొత్తది అయితే వేయబోతున్నారండి. ఇక్కడ మనకు షెల్టర్స్ అయితే నిర్మించుకున్నారు కదండి, అలాగే మనకు అక్కడ ఒక షెల్టర్ అయితే నిర్మిస్తున్నారు. కిందంతా ఫ్లోర్ లాగా వేసుకొని క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఫ్లోర్ లాగా వేసుకొని మొత్తం ఐరన్ రాడ్తో అవన్నీ కూడా వేసుకున్నారు. దాని పైకి ఇవన్నీ కూడా మెటీరియల్ అండి, ఇవి ఆ షెల్టర్స్కి మెటీరియల్. ఈ క్రైన్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ మెటీరియల్ అన్నీ కూడా ఇవన్నీ కొత్త మెటీరియల్ వచ్చినాయండి ఆ యొక్క షెల్టర్స్ కోసం అయితే. ఇక్కడ మనకు రేకులా కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం క్లోజ్ చేసేస్తారనమాట. ఆ విధంగా అయితే దానికోసం అయితే ఇవన్నీ రేకులు ఇవన్నీ కూడా దించుకున్నారు. ప్రజెంట్ మనకు ఇక్కడ లోపలైతే వర్క్స్ జరుగుతున్నాయండి. హైకోర్టుకి సంబంధించిన స్పేస్ అనమాట ఇదంతా కూడా. అక్కడ మీకు కనిపిస్తుంది కదా మట్టి, అది మనకు LFT2 అండి. లేటెస్ట్గానే మనకి ఇక్కడ వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి 2 వెయిట్ టెస్ట్లు అయితే చేశారండి. ఇక్కడ LFT1 అక్కడ LFT2 టెస్ట్ అయితే చేశారు. 2 సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది అనమాట. 2 టెస్ట్లు అయితే చేయడం జరిగింది. అలాగే మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా అయితే తుప్పు పట్టిపోయిన అవన్నీ కూడా నీట్గా అయితే రిమూవ్ చేసుకున్నారండి అటు సైడ్ అంతా కూడా. మనకి ఏంటంటే ఈ యొక్క హైకోర్టుని ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే మనకు యొక్క హైకోర్టు అనేది B+G+7 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుంది హైకోర్టు. ప్రజెంట్ బ్యాక్ సైడ్ ఉన్న హైకోర్టు ప్రజెంట్ ఉన్న హైకోర్టు అండి అది. ఇక్కడ చూడొచ్చండి జేసీబీ అయితే క్లియరెన్స్ వర్క్ అయితే చేస్తుంది. ఇది వరకు మనకు 1 మంత్ చూసుకుంటే ఇదంతా కూడా రకరకాల చెట్లు అయితే ఉండే, అంటే పిచ్చి పిచ్చి చెట్లు అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకొని ఈ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేస్తారండి. వితిన్ 1 మంత్లో మనకు అక్టోబర్ మంత్లోనే ఫస్ట్ వీక్లో అయితే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్ అంతా ఆల్మోస్ట్ ఈ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. అలాగే మనకు అక్టోబర్లోనే ఈ యొక్క ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి వెయిట్ టెస్ట్ కూడా వేయడం జరిగింది. 2 వెయిట్ టెస్ట్లు అయితే అవి కూడా కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది ప్రజెంట్. ఇటు సైడ్ అయితే ఫౌండేషన్ అయితే జరిగి ఉంది కదా, మరి అక్కడైతే మట్టిని మొత్తం నీట్గా వేసుకుంటున్నారండి అక్కడ ఫౌండేషన్ చేయడానికి. ఒకటి దగ్గర అయితే మన కింద అంటే కాంక్రీట్ ఫౌండేషన్ చేస్తున్నారు, కింద సిమెంట్ కాంక్రీట్ అయితే ఫ్లోర్ లాగా. అక్కడ వాటర్ అవన్నీ కూడా పట్టున్నారు చూడండి. దాని పక్కనే మళ్ళీ ఇంకొకటి కట్టుకోవడానికి అదైతే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడంతా కూడా ఇటు పక్క నీట్గా ఫౌండేషన్ జరుగుతున్న దాన్ని మట్టిని మొత్తం కూడా నీట్గా ఊడ్ చేస్తున్నారండి నీట్గా. సరే అక్కడైతే సేమ్ ఏదైతే వేసుకున్నారో సేమ్ ఇదే విధంగా అయితే ఇక్కడ వేసుకోవడానికి మొత్తం మట్టిని అంతా కూడా నీట్గా క్లియర్ చేసుకున్నారు. ఐరన్ రాడ్ పనికిరాని ఐరన్ రాడ్లు అవన్నీ కూడా రిమూవ్ చేసి అయితే పెట్టుకుంటున్నారండి యొక్క హైకోర్టు దగ్గర. సో వాస్తవంగా అయితే హైకోర్టు దగ్గర కదా ఇంకో వర్క్ అనేది స్టార్ట్ అవబోతుందండి. దానికి సంబంధించి బేసిక్ వర్క్ అయితే యొక్క హైకోర్టు దగ్గర అయితే వర్క్ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా. ఇది మనకు హైకోర్టు దగ్గర జరుగున్న రాఫ్ట్ ఫౌండేషన్ అండి. ప్రజెంట్ ఈ యొక్క ఫౌండేషన్ దగ్గర మొత్తం కూడా పనికిరాని ఐరన్ రాడ్లు మొత్తం కూడా తీసైతే ఇక్కడ పెట్టేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా పనికిరాని ఐరన్ రాడ్లు అండి. రిమైనింగ్ పనికి వచ్చే ఐరన్ రాడ్లు అన్ని కూడా నీట్గా మలుచుకున్నారు చూడండి. ఎక్కడ కూడా అన్ని కూడా నీట్గా అయితే వాళ్ళకి కావాల్సిన మలుచుకొని అయితే పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అనమాట. ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి ఫౌండేషన్ దగ్గర మొత్తం నీట్గా అయితే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ అయితే చేసి పెట్టుకొని నీట్గా అయితే చేసుకున్నారండి. ప్రజెంట్ మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి అక్టోబర్ మంత్ నుంచి క్లియరెన్స్ పనులతో పాటు ఈ యొక్క కార్మికులు పనిచేసేదానికి షెల్టర్స్ కానీ అలాగే ఆఫీసర్స్ ఉండేదానికి షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగిందండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ క్లీనింగ్ వర్క్స్తో పాటు ఈ యొక్క హైకోర్టు దగ్గర కింద ఫ్లోర్ వర్క్స్ జరుగుతున్నాయి చూశారు కదా ఇందాక. కాంక్రీట్స్ అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి. నాకు తెలిసి ఇంకొక 15 to 10 డేస్లో అయితే బేసిక్ ఇంకా ఏదైతే ఈ యొక్క వర్క్ ఉంటుందో ఆ వర్క్ అయితే స్టార్ట్ అవబోతుందండి. ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి. సైడ్ అంతా కూడా క్లోజ్ చేశారండి. ఇది వరకు అంతా లేదు ఇదంతా కూడా. ఇప్పుడు మొత్తం కూడా పాతవన్నీ తీసి పడేసి కొత్తవన్నీ కూడా నీట్గా క్లోజ్గా అయితే ఫెన్సింగ్ లాగా అయితే నిర్మించుకుంటూ వచ్చేస్తున్నారు. అది ప్రజెంట్ ఉన్న హైకోర్టు అండి. దాని పక్కనే మనకు యొక్క పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మించడం జరుగుతుంది.
మీరు ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్ చూసుకోవచ్చు ఇటు సైడ్. ఇది మనకు మూడో దగ్గర అండి. ఇది మూడో దగ్గర చూడండి, మొత్తం కూడా నీట్ గా రిమూవ్ చేసేస్తున్నారు ఐరన్ రాడ్స్. పనికొచ్చే ఐరన్ రాడ్ ని నీట్ గా మలుచుకున్నారు చూడండి. కొన్ని అయితే అలాగే ఉన్నాయి, కొన్ని కింద వంగిపోయినట్టు ఇంకా పనికి వస్తుంది అనుకున్నప్పుడు అన్ని కూడా నీట్ గా అయితే మలుచుకున్నారు. ఎంత నీట్ గా పెట్టుకున్నారు చూడండి. ఇవన్నీ కూడా నీట్ గా తుప్పు అన్ని కూడా రిమూవ్ చేసి కెమికల్ అవి అప్లై చేస్తారు అనుకుంటాను వీటన్నిటికి కూడా, ఐరన్ రాడ్స్ వాటన్నిటికి. యాక్చువల్గా మనకు అక్కడ కూడా ఒక ఫౌండేషన్ అయితే జరిగిందండి. బట్ ఏంటంటే అక్కడ రాడ్ ఫౌండేషన్ అయితే జరగలేదు. ఐరన్ రాడ్లు అవన్నీ కూడా బెండింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. అక్కడైతే మొత్తం నీట్ గా అయితే రిమూవ్ చేసి వేసేసారు. మీకు పాత వీడియో చూస్తే అర్థమవుతుంది. అప్పుడంతా రిమూవ్ వర్క్ అయితే చేస్తున్నారు, అదంతా కంప్లీట్ చేసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు పనికిరాని ఐరన్ రాడ్లు అవన్నీ కూడా నీట్ గా అయితే రిమూవ్ చేసి అయితే పెట్టుకున్నారు ఈ యొక్క హైకోర్టు దగ్గర. ప్రజెంట్ ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి మనకు కింద బేసిక్ ఏదైతే ఫ్లోర్ వర్క్స్ ఉంటాయో అవి అయితే అక్కడంతా మొత్తం ఫౌండేషన్ అయితే వేసుకుంటూ వస్తున్నారండి. చూసారు కదా, ఇదంతా కూడా మన హైకోర్టుకి సంబంధించి కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ యూజ్ చేస్తున్నారు చూడండి. కూడా ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా. ఇదంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అండి మనకు. మూడు దగ్గరలో వేస్తున్నారు. అటు సైడ్ ఒక బిట్, ఇటు సైడ్ ఒక బిట్, ఇటు సైడ్ ఒక బిట్ లాగా వేస్తున్నారు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి ఫౌండేషన్. ఇటు సైడ్ కూడా వేస్తారు అనుకుంటాను, ఎందుకంటే రీసెంట్గా వేస్తుంటాయి కదా పాతగా, అప్పుడు మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేసారు. అప్పుడు ఫౌండేషన్ జరగలేదు కానీ జస్ట్ ఐరన్ రాడ్స్ తోనే మొత్తం అల్గేషన్ చేసుకొని మొత్తం బెండింగ్ అయితే చేసి పెట్టుకున్నారు మొత్తం ఈ విధంగా అయితే. సో దీని కింద అసలు కొన్ని టన్నుల కొద్దీ రాడ్ ఫౌండేషన్ కింద కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే అది రిమూవ్ చేసేటప్పుడు చూసాం కదా. అండ్ అలాగే ఐరన్ రాడ్స్ కూడా చాలా వెయిట్ ఉంటుంది అనుకుంటున్నాను. మరి చాలా లావుగా అయితే ఉంది ఐరన్ రాడ్స్ అన్ని కూడా ప్రజెంట్ ఇది. అలాగే మనకు హైకోర్టు అనేది డిజైన్ లో కూడా ఆకర్షిస్తుందండి. ఇది కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది ఏంటో చూడాలి, కానీ చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా అయితే ఉంది ఈ యొక్క హైకోర్టు అనేది. అందరూ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క హైకోర్టు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. ఈ యొక్క హైకోర్టు అలాగే ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీ, ఈ మూడింటి కోసం అయితే అందరూ అయితే వెయిట్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఈ హైకోర్టు అనేది మనకు B+G+7 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఈ హైకోర్టు కాంప్లెక్స్ అనేది, పర్మనెంట్ హైకోర్టు అనేది. అన్ని కూడా యొక్క గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన అన్ని కూడా ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ అన్ని కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. అన్ని మనకు N12 రోడ్డు పక్కనే ఉంటుంది. N11 N12 రోడ్డు మధ్యలోనే చెప్పుకోవాలి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కానీ, హైకోర్టు కానీ, అలాగే అసెంబ్లీ కానీ. గవర్నమెంట్ సెక్టర్ మొత్తం కూడా ఈ యొక్క 2 రోడ్ల మంది చెప్పుకోవచ్చు. మనకు వెయిట్ టెస్ట్ అవన్నీ అక్కడ గోతాలు కనిపిస్తున్నాయి, అవి కూడా వెయిట్ టెస్ట్ చేసుకొని క్లియర్ చేసుకున్నారు. అలాగే ఒక మిషన్ అయితే పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు వర్షం వచ్చినా వాటర్ అనేది నిలిచే అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు డీవాటరింగ్ అయితే చేసేదానికైతే ఒక రెడీ అయితే చేసి పెట్టుకున్నారు. ఇదండి, చూసారు కదా. ప్రజెంట్ మనకు ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. అంటే క్లియరెన్స్ వర్క్లు అవన్నీ కూడా మాక్సిమం అయిపోయి ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకుంటున్నారు. అలాగే ఈ యొక్క హైకోర్టు దగ్గర వర్క్ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ లోనే మనకి ఏంటంటే కింద ఒక ఫ్లోర్ లాగా అయితే కట్టుకుంటూ వస్తున్నారు అనమాట. ఆల్రెడీ చాలా అమౌంట్గా అయిపోయి ఉందండి. ఇప్పుడు కొన్నిటికి అప్పుడు కట్టినట్టు వాటికైతే ఇప్పుడైతే కట్టుకుంటూ వస్తున్నారు. సో మొత్తానికి అయితే మనకు హైకోర్టు దగ్గర అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా నాకు తెలిసి ఇంకా 10 to 15 days అయితే ఇంకా ఈ యొక్క హైకోర్టు దగ్గర ఇంకా ఏదైతే వర్క్ ఉంటుందో ఆ మెయిన్ వర్క్స్ అయితే కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతుందండి. ఇదనమాట ఈ రోజు మనకి హైకోర్టుకి సంబంధించిన వర్క్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.